వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రారంభానికి ముందు మీ ఇంట్లో ఈ వస్తువులను తీసేయండి. అమ్మవారి ఆశీర్వాదం మీ సొంతం చేసుకోండి. నవరాత్రి పండుగను హిందువులు పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం, ప్రతికూల శక్తిని తొలగించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందుకనే శరన్నవరాత్రులు మొదలు కావడానికి ముందు ఇంటికి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని కొన్ని వస్తువులను ఇంటి నుంచి బయటకు విసిరేయటం ద్వారా దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. దేవీ నవరాత్రులు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. 9 రోజుల్లో దుర్గాదేవి 9 విభిన్న రూపాలను ఆరాధిస్తూ జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క పండుగను ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో జరుపుకుంటారు. ఈ యొక్క సమయంలో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. భక్తులందరూ అమ్మవారి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు. నవరాత్రుల్లో దుర్గాదేవి 9 వేర్వేరు రూపాలను ప్రతిరోజు వేర్వేరు రూపాల్లో పూజిస్తారు. చెడుపై మంచి సాధించడానికి విజయానికి చిహ్నంగా కూడా నవరాత్రి పండుగను పరిగణిస్తూ ఉంటారు. రాక్షసుడైన మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి చెడును అంతం చేసింది. ఈ సమయంలో ప్రజలు తమ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి కోరుకుంటూ ఉంటారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీ ఉదయం 12:18 ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో ఇది అక్టోబర్ 4 తెల్లవారుజామున 2:57 ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో శరద్ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. నవరాత్రి పండుగను హిందువులు పవిత్రమైన పండుగ జరుపుకుంటారు. ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడము, ప్రతికూల శక్తిని తొలగించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందుకే శరన్నవరాత్రులు మొదలు కావడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని కొన్ని వస్తువులు ఇంటి నుంచి బయటకు విసిరేయడం ద్వారా దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇంట్లో విరిగిన విగ్రహాలు, చిరిగిన బట్టలు, విరిగిన గడియాలు, విరిగిన పాత్రలు మొదలైన ప్రతికూల శక్తిని చిహ్నాలుగా భావిస్తారు. వాటిని ఇంటి నుంచి బయటకు విసిరేయడం సరైనదిగా భావిస్తూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.